హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 25th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఇవాళ జఫర్ మహల్. సో జఫర్ మహల్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ జఫర్ మహల్ సంబంధించినటువంటి థింగ్స్ ఏంటో క్లారిటీగా చూద్దాం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇది ఎవరి టైంలో నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఏ రాజవంశానికి సంబంధించింది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI is set to initiate conservation work at the Jafar Mahal in South Delhi, Mehrauli. సో సౌత్ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతం తెలుస్తుంది మీకు, మెహరౌలి. సో మెహరౌలి దగ్గర మనకి కుతుబ్ మినార్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ ఈ జఫర్ మహల్ దగ్గర అయితే ASI వాళ్ళు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సో వర్క్స్ అనేవి చేస్తున్నారు. ఈ జఫర్ మహల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో, అంటే అది పడిపోయేదానికి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం కన్జర్వేషన్ చేసి రక్షించాలి. అంటే దాని చుట్టుపక్కల ప్రాంగణాలు ఎన్ని ఉంటాయి కదా, సో వీటికి సంబంధించి ఇక్కడ వీటి ఉన్నాయి కదా, ఇక్కడ జఫర్ మహల్కి సంబంధించినటువంటి గోడలు కావచ్చు, పిల్లర్స్ ఇవన్నీ కూడా సో గట్టిగా ఉండేలా చూడడమే ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మెయిన్ థీమ్ అనమాట. సో ఇక్కడ తర్వాత దిస్ ఈజ్ ద లాస్ట్ స్ట్రక్చర్ బిల్ట్ బై ది మొఘల్స్ అండ్ సర్వ్డ్ యాజ్ ది సమ్మర్ ప్యాలెస్ ఫర్ మొఘల్ ఫ్యామిలీ. సో ఈ జఫర్ మహల్ అనేది ఏంటంటే మొఘల్స్ తెలుసు కదా, మొఘల్స్ నిర్మించినటువంటి లాస్ట్ కట్టడం ఇదే అనమాట. మొఘల్స్ రాజవంశీకులు నిర్మించిన లాస్ట్ కట్టడం ఇదే. ఇది ఎందుకు నిర్మించారంటే వాళ్ళు సమ్మర్ వెకేషన్ కోసం, సో వేసవి కాలంలో అక్కడ స్టే చేయడానికి ఒక సమ్మర్ వెకేషన్ లాగా ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. సో తర్వాత లొకేషన్, సో ఇది ఎక్కడ ఉందంటే మనకి ఎగ్జాక్ట్లీ మెహరౌలి విలేజ్లో ఉంటుంది. సో మెహరౌలి విలేజ్ ఇది వచ్చేసి సదరన్ ఢిల్లీ, సో సౌత్ ఢిల్లీలో ఉంటుంది అనమాట. సౌత్ ఢిల్లీలోని మెహరౌలిలో ఉంటుంది. సో ఇది ఎవరు నిర్మించారంటే మొఘల్స్ అయితే నిర్మించారు. సో మొఘల్స్ నిర్మించినటువంటి లాస్ట్ కట్టడం ఆర్కిటెక్చరు. సో తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ది మెమరీ ఆఫ్ హజ్రత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్. సో బక్తియార్ కాకి. సో మీకు సూఫీ సెయింట్స్ ఉన్నారు కదా, ఆ సెయింట్కి సంబంధించి ఎవరంటే ఆయన సో హజ్రత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అని ఆయనకు గుర్తుగా ఈ జఫర్ మహల్ అయితే నిర్మించారు. తర్వాత ద రినౌడ్ సూఫీ సెయింట్ టు హూమ్ ఆల్మోస్ట్ ఆల్ ది మొఘల్ ఎంపరర్స్ వర్ డిస్పుల్స్. సో ఈ మొఘల్ ఎంపరర్స్, సో మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా ఈయనకి శిష్యులే అనమాట. ఈయన సూఫీ సెయింట్, ఆయనకి వీళ్ళందరూ కూడా మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా ఆయనకి అంటే డిస్పుల్స్ అనమాట, శిష్యులు అనమాట. సో అట్లా తర్వాత జఫర్ మహల్ స్టాండ్స్ నెక్స్ట్ టు ది దర్గా ఆఫ్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. సో ఎగ్జాక్ట్లీ ఈ సూఫీ సెయింట్ ఉన్నారు కదా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, సో ఆయన దర్గా ఎక్కడ ఉంటుందో దానికి పక్కనే ఈ జఫర్ మహల్ కూడా ఉందన్నమాట, అదొక లొకేషన్. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ది ఎంపరర్ అక్బర్ షా II. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఈ జఫర్ మహల్ నిర్మించడం, సో ఈ నిర్మాణం అనేది మొదట ఎవరి టైంలో స్టార్ట్ అయిందంటే సో అక్బర్ షా II అనే అతని టైంలో ప్రారంభించారు దీన్ని. అయితే ఇట్ వాజ్ ఫినిష్డ్ బై ది లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫర్. సో మీకు బహదూర్ షా జఫర్ తెలుసు కదా, లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఈయన. సో 1857 రివోల్ట్లో ఈయన రంగును పారిపోతాడు. సో 1857 రివోల్ట్ ఉంది కదా మనకి, సిపాయిల తిరుగుబాటు. సో ఈ సిపాయిల తిరుగుబాటు టైంలో ఈయన మన ఇండియా నుంచి రంగును పారిపోయి అక్కడే చనిపోతాడు బర్మాలో. సో ఆయన మొఘల్కి సంబంధించినటువంటి లాస్ట్ ఎంపరర్ ఎవరు, బహదూర్ షా జఫర్. అంటే ఈ జఫర్ మహల్ స్టార్ట్ చేసింది అక్బర్ షా II స్టార్ట్ చేస్తే, సో బహదూర్ షా జఫర్ వచ్చేసి దాన్ని పూర్తి చేశాడు అనమాట. సో ఇట్లా హూ ఆల్సో గేవ్ ఇన్ ది ప్రేయర్స్ నేమ్ ఆఫ్ ది జఫర్ మహల్. సో ఈయన దీనికి బహదూర్ షా జఫర్ గారే దానికి జఫర్ మహల్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో SVEP అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ లాగా, అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట, ఓటింగ్కి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకొచ్చారు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. అదేంటో చూద్దాం. సో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ SVEP కమిటీ హ్యాస్ టేకెన్ అప్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ ఏ క్లోజ్ టు 2500. సో 2500 థీమ్ బేస్డ్ పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ది కర్ణాటక. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొత్తగా 2500 థీమ్ బేస్డ్ ఈ పోలింగ్ స్టేషన్స్ అనేది కర్ణాటక మొత్తం మీద, అక్రాస్ ది కర్ణాటక ఈ కమిటీ వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే తీసుకొస్తున్నారు అనమాట. సో మెజర్స్ అనేది తీసుకొస్తున్నారు దేనికి, పోలింగ్ స్టేషన్స్కి మొత్తం 2500 పోలింగ్ స్టేషన్కి ఒక థీమ్ బేస్డ్గా తీసుకొస్తున్నారు. ఆ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒక థీమ్ బేస్డ్ తీసుకొస్తున్నారు. అసలు ఏమున్నాయి మెయిన్ థీమ్స్ ఏమున్నాయి, వాళ్ళు థీమ్ బేస్డ్ అని చెప్తున్నారు కదా, ఆ థీమ్స్ ఏమున్నాయంటే మెయిన్ థీమ్స్ ఒకటి యక్షగానం. సో యక్షగాన ఒకటి, కంబాల, తర్వాత వచ్చేసి మైసూరు మల్లిగే. ఈ మూడు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఫేమస్ అనమాట. సో యక్షగాన అనేది ఒక థియరిటికల్ ఫాము. ఈ మూడు గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా థీమ్ బేస్డ్ అని చెప్పారు కదా, 2500 థీమ్ బేస్డ్ పోలింగ్ స్టేషన్స్ అనేవి అక్రాస్ కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. సో కాబట్టి ఈ థీమ్స్ ఏం తీసుకున్నారంటే మెయిన్గా ఇక్కడ సో యక్షగాన,
యక్షగాన ఒకటి, కంబాల, మైసూరు మల్లిగ అని చెప్పేసి తీసుకున్నారు అనమాట. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ మనము యక్షగాన గురించి డిస్కస్ చేసుకుందాం. సో యక్షగాన అంటే ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో యక్షగాన అనేది ఒక థియరిటికల్ ఫార్మ్ ఆఫ్ ది ప్రెజెంటింగ్ మైథాలజికల్ హిస్టాలజికల్ స్టోరీస్ అండ్ నెరేటివ్స్ డ్రాన్ ఫ్రమ్ ది గ్రేట్ ఇండియన్ ఎపిక్స్ రామాయణ, మహాభారత. సో ఇక్కడ చూడండి ఏం చెప్పారు, రామాయణ అండ్ మహాభారత అండ్ పెర్ఫార్మ్ ఇన్క్లూడ్స్ ది మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డైలాగ్స్. ఇక్కడ ఏముంటాయంటే, సో ఇక్కడ చూడండి మ్యూజిక్, నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సు, అలానే డైలాగ్స్. సో మనకి మన తెలుగు స్టేట్స్లో వేస్తున్నారు డ్రామాలో చేస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మ్యూజిక్, డ్రామా, డైలాగ్స్ 3 ఉంటాయి అనమాట. సో మ్యూజిక్, డాన్సు, డైలాగ్స్ 3 ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇమేజ్, ఇది వచ్చేసి యక్షగాన అనమాట. సో ఈ థియరిటికల్ ఫామ్ అంటే డ్రామా లాగా ఉంటుంది, ఈ నాటకం లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో చాలా ఫేమస్. దీని వాళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గర థీమ్గా అయితే తీసుకున్నారు. సో ఇదొకటి. సో ఇట్ ట్రేసెస్ ది ఒరిజిన్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కర్ణాటక అంటే విత్ రూట్స్ ఇన్ ది సాంస్క్రిట్ లిటరేచర్. సో ఈ యక్షగాన అనేది మేజర్గా సాంస్క్రిట్ అంటే మనకి సంస్కృతం యొక్క సాహిత్యానికి అయితే బాగా సంబంధించింది. వీటిని ఎక్కువగా ఎక్కడ ప్లే చేస్తారంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంత జిల్లాలు ఎక్కువగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇదొకటి. సో నెక్స్ట్ థీమ్ ఏం చెప్పారు, కంబాల అని చెప్పారు. సో కంబాల తెలుసు కదా మీకు. సో రీసెంట్గా మీరు కన్నడ మూవీ చూస్తారు కదా, కాంతార మూవీ. సో కాంతార మూవీలో హీరో చేస్తుంటారు కదా కంబాల అని చెప్పేసి, బుల్స్ రేస్ అనమాట, ఇది బుల్ రేసు. సో కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది బుల్ రేస్. ఈ ఇమేజ్లో కనిపిస్తుంది, ఇది వచ్చేసి కంబాల. సో తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్లీ జల్లికట్టు అంటే హగ్గింగ్ ది బుల్ అనమాట. సో బుల్ని హగ్ చేసుకోవడము. ఇక్కడ వచ్చేసి కంబాల అంటే రేస్ అనమాట, బుల్ రేసు. సో ఇట్లా. సో చూడండి, కంబాల ఈజ్ ఏ యాన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ది దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కర్ణాటక. సో మేజర్ ఎక్కడంటే ఇది దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్ ఉంది కదా, సో కర్ణాటకలోని దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్లో ఈ కంబాల ఫెస్టివల్ అనేది ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఏముంటాయంటే ట్రెడిషనల్ బఫెలోస్ ఉంటాయి కదా, సో బఫెలో రేస్ అనేది ఉంటుంది అనమాట. సో బఫెలో రేస్ ఇది. సో ఈ కంబాల అనేది ఏంటంటే ట్రెడిషనల్ బఫెలో రేస్, ఏ పాపులర్ అండ్ యూనిక్ స్పోర్ట్స్ అమాంగ్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ ది స్టేట్ అనమాట. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద ఫెస్టివల్గా ఈ కంబాలను అయితే చెప్తూ ఉంటారు. సో కాబట్టి కంబాల గుర్తుపెట్టుకోండి. కంబాల ఏ స్టేట్కి సంబంధించిందంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. సో కర్ణాటక రాష్ట్రానికి అయితే సంబంధించినటువంటి బఫెలో రేస్ అనమాట ఏది, ఈ కంబాల అనేది. సో నెక్స్ట్ ఇంకో థీమ్ ఏం చెప్పారు, సో మైసూరు మల్లిగ అని చెప్పేసి ఇంకొక థీమ్ అనేది తీసుకొచ్చారు పోలింగ్ స్టేషన్ దగ్గర, మైసూరు మల్లిగ అని చెప్పేసి. సో మైసూరు మల్లిగ రెఫర్స్ టు ది జాస్మిన్ ఫ్లవర్. సో మల్లిగ అంటే ఏంటంటే, సో మల్లె పువ్వులు అంటారు కదా, సో మల్లె పువ్వు అంటాం కదా మనము. సో ఈ మల్లె పువ్వునే జాస్మిన్ ఫ్లవర్ అనమాట, మల్లిగ అని చెప్పేసి కన్నడలో పిలుస్తారు. సో జాస్మిన్ ఫ్లవర్ గ్రోన్ ఇన్ ది రీజన్ ఆఫ్ మైసూర్ అండ్ ఆల్సో ఇన్ ది సమ్ పార్ట్స్ ఆఫ్ ది శ్రీరంగపట్న ఆఫ్ మాండ్యా డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ కాల్డ్ ది క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్. సో విచ్ ఈస్ కాల్డ్ ది క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఈ మైసూరు మల్లిగని, సో మైసూరు మల్లిగ అంటే ఒక మల్లెపువ్వు అనమాట. అక్కడ మైసూరులో ఎక్కువ చూడండి, ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా. సో ఇది ఎక్కువగా మైసూరు ఒకటి, తర్వాత మాండ్యా డిస్ట్రిక్ట్స్లో జిల్లాల్లో చాలా ఫేమస్. సో వీటిని క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ దాన్ ఎనీ అదర్ జాస్మిన్ ఫ్లవర్. సో మిగతా మల్లెపువ్వులతో పోల్చుకున్నప్పుడు ఇది దానికి ఫ్రాగ్రెన్స్ అనమాట. సో వాసన అనేది చాలా ఇంకా సుగంధభరితంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల దీనికి చాలా ఫేమస్ అనమాట మైసూర్ ఆ ప్రాంతాల్లో. సో నెక్స్ట్ దిస్ ఫ్లవర్ వాజ్ ఏ హానర్డ్ అండ్ యూజ్డ్ బై వడయార్ మైసూర్ కింగ్డమ్. సో ఈ ఫ్లవర్స్ని ఎక్కువగా హానర్గా తీసుకుంటారు అనమాట. సో ఎవరంటే వడయార్ కింగ్డమ్ ఉన్నారు కదా, సో మైసూరుకి సంబంధించినటువంటి వడయార్ రాజవంశీకులు ఉన్నారు కదా, సో వాళ్ళు వీటిని ఈ పుష్పాలను వచ్చేసి మల్లెపూలని సో హానర్గా తీసుకుంటారు, అలానే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. సో తర్వాత అండ్ ఆల్సో యూజ్ టు డెకరేట్ ది మైసూర్ ప్యాలెస్. సో మైసూర్ ప్యాలెస్ ఇన్ ది టైమ్ ఆఫ్ దసరా ఫెస్టివల్స్. సో మన భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే దసరా ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తారంటే సో మైసూర్ ప్యాలెస్ అనమాట. కర్ణాటకలో మైసూర్ ప్యాలెస్లో చేస్తారు. అక్కడ ఈ మైసూర్ మల్లిగని ఎక్కువగా వాళ్ళు డెకరేట్ చేస్తారు అనమాట. ఆ మైసూర్ ప్యాలెస్ మొత్తం కూడా డెకరేట్ చేయడానికి ఈ మైసూర్ మల్లిగని యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మొత్తం వచ్చేసి వాళ్ళు యక్షగాన, తర్వాత కంబాల, మైసూరు మల్లిగ ఈ మూటిని తీసుకొని ఒక థీమ్ బేస్డ్గా తీసుకొని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఓటేసే కేంద్రాలు ఉంటాయి కదా, సో అక్కడైతే వాళ్ళని థీమ్ బేస్డ్గా 2008 పోలింగ్ స్టేషన్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లు అయితే చేస్తున్నారనమాట. సో ఇది దానికి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లాక్ బిట్ ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఏంటో చూద్దాం. సో రీసెంట్ రిపోర్ట్స్ ఎమర్జ్డ్ దట్ ఫర్ ది ఫస్ట్ టైం ద లాక్ బిట్. సో లాక్ బిట్ ర్యాన్సమ్ వేర్ విచ్ వాజ్ ఫౌండ్ టు టార్గెటింగ్ ది మ్యాక్ డివైజెస్. సో మామూలుగా మ్యాక్ అంటే ఏంటి, మామూలుగా యాపిల్ డివైస్ ఉంటాయి కదా, సో యాపిల్ డివైస్ని హ్యాక్ చేయడం కానీ
ఏదైనా సెక్యూరిటీ డేటా చోరీ చేయడం కానీ ఇట్లాంటివి చాలా కష్టం అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది యాపిల్ డివైజెస్లో. కానీ రీసెంట్గా మ్యాక్ డివైజెస్లో ఇది లాక్బిట్ ర్యాన్సమ్ అనేది మొట్టమొదటిసారి అయితే హ్యాక్ చేస్తుంది అనమాట. యాపిల్ డివైస్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేస్తుంది, ఎస్పెషల్లీ మ్యాక్ డివైస్ని అయితే ఎక్కువగా హ్యాక్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో తర్వాత అసలు ఏంటి ఈ లాక్బిట్ ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, ఇదంతా వార్తల్లో ఉంది కాబట్టి మనం చెప్పుకున్నాము. అసలు ఈ లాక్బిట్ ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ malicious సాఫ్ట్వేర్ డిజైన్డ్ టు బ్లాక్ యూజర్స్ యాక్సెస్ టు ది కంప్యూటర్ సిస్టమ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ర్యాన్సమ్ పేమెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మ్యాక్ బుక్ ఉంది. సో మ్యాక్ బుక్లో మీ దగ్గర ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మ్యాక్ బుక్లో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే లాక్బిట్ ర్యాన్సమ్ వేరు, సో మీ మ్యాక్ బుక్ యొక్క యాక్సెస్ తీసుకుని మీరు మళ్ళీ లాగిన్ అవ్వకుండా మొత్తం బ్లాక్ చేస్తారనమాట. సో మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంత డబ్బు అనేది ఇవ్వాలి, డిమాండ్ చేస్తారు. ర్యాన్సమ్ వేరు మనీ అనేది డిమాండ్ చేస్తారు. మీరు ఆ మనీ ఇచ్చిన తర్వాతే మీకు యాక్సెస్ అనేది ఇస్తారనమాట. ఈ విధంగా మ్యాక్ బుక్లో మొట్టమొదటిసారి అయితే ఇటువంటి మాలిషియస్ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ ది ABCD ర్యాన్సమ్ వేర్. సో దీన్నే ఇంతకుముందు లాక్బిట్నే వచ్చేసి లాక్బిట్ ర్యాన్సమ్ వేర్ని ABCD ర్యాన్సమ్ వేర్ అని పిలిచేవాళ్ళు. బట్ ఇట్ హ్యాస్ సిన్స్ గ్రోన్ ఇన్ టు దే యూనిక్ థ్రెట్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ఎక్స్టోరేషన్ టూల్స్ అనమాట. సో కానీ ఇంతకుముందు ఇది ABCD ర్యాన్సమ్ అని పిలిచేవాళ్ళు, కాకపోతే ఈ హ్యాకింగ్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కొంచెం అడ్వాన్స్డ్గా హై లెవెల్ సెక్యూరిటీ తీసుకొచ్చిన తర్వాత ఇది కొంచెం మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కువగా మ్యాక్ బుక్ నుండి హ్యాక్ చేసి వాళ్ళు ఒక మనీ అనేది డిమాండ్ చేస్తున్నారు అనమాట. అంటే కంప్లీట్గా మిమ్మల్ని మీ ల్యాప్టాప్ నుంచి, మీ మ్యాక్ బుక్ నుంచి అయితే వాళ్ళు బ్లాక్ చేస్తారనమాట. ఇది వార్తల్లో ఉంది, చూసుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లిరిడ్ మెటార్ అని చెప్పేసి ఈ వార్తలో ఉంది. సో రీసెంట్గా కొన్ని మెటార్స్ అనేది భూమి మీద పడ్డాయన్నమాట. సో అవేంటో చూద్దాం. ద లిరిడ్ మెటార్ షోవర్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నోన్ మెటార్ షోర్స్ పీక్స్ ఇన్ ది లేట్ ఏప్రిల్. మామూలుగా ఏప్రిల్లో ఈ మెటార్స్ అనేవి పడ్డాయన్నమాట. అయితే ఇవి వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నోన్ మెటార్స్ అనమాట. మన భూమి మీద ఈ మెటార్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, మెటార్స్కి వయసు ఉంటుంది అనమాట. సో అవి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మిలియన్ క్రితం ఏర్పడినవి, సో అట్లా ఉంటుంది కదా. సో ఇప్పుడు మన భూమి మీద పడిన మెటార్స్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెటార్స్ ఇవని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ వార్తల్లో ఉంది, అసలు ఏంటో చూద్దాం దీనికి సంబంధించి. సో అకార్డింగ్ టు నాసా the first recorded site of Lyrid meteors goes back to the 687 BC by the Chinese. సో ఇది 687 BC బిఫోర్ క్రీస్తు అనమాట. సో అంటే క్రీస్తు పూర్వం 687 సంవత్సరంలో పడ్డాయన్నమాట భూమి మీద ఏవి ఈ లిరిడ్ మెటార్స్ అనేవి. మళ్ళీ సో తర్వాత ఇట్ ఈస్ ద బెస్ట్ వీడ్ ఇన్ ది నార్థన్ హెమిస్ఫియర్ డ్యూరింగ్ ది డార్క్ అవర్స్. సో నార్థన్ హెమిస్ఫియర్ ఉంది కదా, సో మనకి ఎర్త్ అనేది ఇలా ఉంటుంది. సో ఈక్వెటర్ 0 degrees కదా, ఇది వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్. సో ఇది వచ్చేసి సదర్న్ హెమిస్ఫియర్. అయితే ఈ నార్థన్ హెమిస్ఫియర్ నుంచి ఈ మెటల్స్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట, డార్క్ అవర్స్లో బాగా కనిపిస్తాయని చెప్పేసి నాసా వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ద లిరిడ్ షోర్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది కాన్స్టలేషన్ లిరా. సో కాన్స్టలేషన్ లిరా అని చెప్పేసి నక్షత్రాలకు సంబంధించిన కాన్స్టలేషన్ ఉంటుంది కదా, సో దానివల్ల ఆ లిరా పేరు మీద లిరిడ్ మెటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మీకు ఇమేజ్లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రౌండప్ చేస్తాను కదా, ఇది వచ్చేసి లిరా కాన్స్టెంట్స్ అనమాట. ఇక్కడ నుంచి ఈ మెటర్స్ అనేవి ఇట్లా వస్తున్నాయి చూడండి. ఈ మెటర్స్ అన్ని ఇలా వచ్చి ఇక్కడ జూపిటర్ ఉంది, ఇక్కడ వచ్చేసి జూపిటర్ గురుగ్రహం ఉంది, ఇలా వచ్చి ఇక్కడ భూమి మీద పడుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఎర్త్ అనమాట, ఇదంతా కూడా ఎర్త్. ఇక్కడ చూడండి చెట్లు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మెటల్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి అనమాట. ఈ లిరా కాన్స్టలేషన్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని వీటిని పిలిచారంటే లిరిడ్ మెటల్స్ అని చెప్పేసి పిలిచారు. తర్వాత ద లాస్ట్ లిరిడ్ అవుట్ బరస్ట్ వాజ్ ఇన్ 1982 when 75 మెటల్స్ ఫర్ అవర్ వర్ రికార్డెడ్ అబ్జర్వేషన్ ఇన్ ది ఫ్లోరిడా. అయితే ఇవి ఫస్ట్ టైం భూమి మీద 687 BC క్రీస్తుపూర్వం 687 సంవత్సరంలో చైనా మీద పడ్డాయి, చైనా దగ్గర పడ్డాయి. తర్వాత 1982 సంవత్సరంలో అమెరికాలోని ఫ్లోరిడా దగ్గర కూడా గంటకి 72 మెటర్స్ వరకు ఇవి భూమి చేరుకున్నాయని చెప్పేసి నాసా వాళ్ళు అయితే డిక్లేర్ చేశారు. సో అందువల్ల ఇవి వార్తల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో ఇన్ కొచ్చి. సో రీసెంట్గా కేరళకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెళ్ళారు కదా, ఆయన 3 days విజిట్లో ఈ వాటర్ మెట్రోని ఇండియాకి సంబంధించిన ఫస్ట్ వాటర్ మెట్రోని ఆయన ఇనాగ్రేట్ చేశారు. చూద్దాం. సో డ్యూరింగ్ ది 2-day విజిట్ టు కేరళ, సో కేరళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ set to inaugurate India's first ever water metro that connects 10 islands surrounding Kochi using battery operated electric hybrid boats. సో ఇవి కేరళలో తీసుకొచ్చారు ఇవన్నమాట వాటర్ మెట్రోస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో మెట్రో అంటే మన ట్రైన్ లాగా ఉండదు, ఈ విధంగా చిన్నగా ఉంటాయి అనమాట. సో ఇవి వాటర్ మెట్రోస్, ఇవి కేరళలో ఇనాగ్రేట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అయితే ఇవి బ్యాటరీ ద్వారా రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఏం బ్యాటరీస్ అంటే సో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్యాటరీని యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్, ఇవి మొత్తం 10 ఐలాండ్స్ని 10 దీవులు కలుపుకుంటూ తిరుగుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇండియాలో మొట్టమొదటిసారి ఈ విధంగా ఇండియాస్ ఫస్ట్ ఎవరు వాటర్ మెట్రో అనమాట ఇది. సో దిస్ ఇన్నోవేషన్
దిస్ ఇన్నోవేటివ్ మోడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ విల్ ప్రొవైడ్ seamless connectivity between the islands and the city, offering a similar level of the convenience. So convenience and travel experience of the traditional metro systems. So this transportation system is particularly beneficial to the urban areas. So కొచ్చి ఉంది కదా, మామూలుగా కేరళ అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ సిటీస్ ఐలాండ్స్ చేరుకోవాలంటే ఖచ్చితంగా వాటర్ ద్వారానే వెళ్ళాలి. ఇంతకుముందు బోట్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ వాటర్ మెట్రో తీసుకురావడం వల్ల ట్రావెలింగ్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది, టైం సేవ్ అవుతుంది, ప్యాసింజర్స్ కూడా కన్వీనియన్స్గా ఉంటుందని చెప్పేసి వీటిని తీసుకొచ్చారు. మన ఇండియాలో ఇది మొట్టమొదటిసారి అనమాట ఇట్లా వాటర్ మెట్రోని తీసుకురావడం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C55. సో మన ఈవెంట్ మిస్ అయింది, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పిఎస్ఎల్వి C55 అనే మిషన్ లాంచ్ చేశారు కదా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా C55 సిరీస్ని లాంచ్ చేశారు. అందులో ఏం తీసుకెళ్లారంటే, సో ఇక్కడ చూడండి టెలియోస్ 2. సో టెలియోస్ 2 ఒకటి, ఇంకో వచ్చేసి లూమిలైట్ 4. ఈ రెండు ఏంటంటే సింగపూర్ శాటిలైట్స్ అనమాట. సింగపూర్ దేశానికి సంబంధించిన 2 శాటిలైట్స్ని అయితే దీని ద్వారా లాంచ్ చేశారు. సో వారు సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇన్ టు ఆర్బిట్ బై ది డిపెండబుల్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వైల్ 7. సో 7 అదర్ పేలోడ్స్ attached to the PS4 upper stage were the used for experiments according to the ISRO. సో ఇక్కడ చూడండి ఈ పిఎస్ఎల్వి C55 సిరీస్ ద్వారా ఏం పంపించారంటే, ఈ సింగపూర్కి సంబంధించిన టెలియోస్ 2 ఒకటి, లూమిలైట్ 4 అని చెప్పేసి 2 శాటిలైట్స్ అయితే పంపించిందన్నమాట. ఈ 2 శాటిలైట్స్ ఏమంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఇవి వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ సింగపూర్కి సంబంధించినవి, గుర్తుపెట్టుకోండి. పిఎస్ఎల్వి C55 ద్వారా పంపించారు. సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్పేస్ టెక్నాలజీ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట, ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో మీరు పిఎస్ఎల్వి C51, సో పిఎస్ఎల్వి C51 దగ్గర నుంచి అన్ని నోట్ చేసుకోండి. సో పిఎస్ఎల్వి C51 అమెజాని అని చెప్పేసి ఒక శాటిలైట్ని తీసుకెళ్ళింది అనమాట. సో అది బ్రెజిల్కి సంబంధించి. సో అమెజాన్ ఫారెస్ట్ అనేది డిఫారెస్టేషన్ కాకుండా ఇంకా విపత్తులు ఎలా వస్తున్నాయో తెలుసుకునేదానికి బ్రెజిల్ వాళ్ళు శాటిలైట్ని పిఎస్ఎల్వి C51 తీసుకెళ్ళింది, అమెజాని అనే శాటిలైట్. అక్కడి నుంచి ఇప్పుడు C55 వరకు మొత్తం కూడా చదువుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్వమిత స్కీమ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఏంటో చూద్దాం. డ్యూరింగ్ ది సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ పంచాయత్ రాజ్ డే. సో నేషనల్ పంచాయత్ రాజ్ ఎప్పుడంటే 25th అనమాట, 25th ఏప్రిల్ 2023. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 24th నేషనల్ పంచాయతీ డే జరుపుకుంటారు. సో మనకి జాతీయ పంచాయతీ దినం అని చెప్పేసి జరుపుకుంటారు, నేషనల్ పంచాయత్ రాజ్ డే అని చెప్పేసి ఏప్రిల్ 24th జరుపుకుంటారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఈ సెలబ్రేషన్ వచ్చేసి రీవా అనే ప్రాంతంలో జరిగాయి. ఈ రీవా ప్రాంతం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా ప్రాంతంలో నేషనల్ పంచాయతీ రాజ్ డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్, వేడుకలు అనేవి జరిగాయి. సో ద ప్రైమ్ మినిస్టర్ హ్యాండెడ్ ఓవర్ ది స్వమిత ప్రాపర్టీ కార్డ్ టు select beneficiaries, symbolizing the attainment of the milestone of the 1.25 crore property cards distribution under the Swamita scheme in the country. సో ఇదేంటంటే పంచాయతీ రాజ్కి సంబంధించిన అన్నమాట. దాంట్లో బెనిఫిషరీస్ ఉంటారు కదా, పంచాయతీ రాజులు వచ్చేసి ఈ స్కీమ్కి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో స్వమిత ప్రాపర్టీకి వాళ్ళందరికీ కూడా ఆ కార్డ్స్ అనేది నరేంద్ర మోదీ గారు ఇచ్చారనమాట. తర్వాత దీని యొక్క మెయిన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. సో మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేది మెయిన్ దీనికి వచ్చేసి థింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఈ స్వమిత స్కీమ్ అనేది మేజర్గా దేనికి సంబంధించిందంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ సంబంధించింది, మున్సిపాలిటీ కాదు, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా పంచాయతీ రాజ్కి సంబంధించింది. అందుకే విలేజ్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్కి కార్డ్స్ అనేది స్వమిత ప్రాపర్టీ కింద స్కీమ్ ఇట్లాంటివి ఇచ్చారనమాట. అంటే మనకి హౌసింగ్ అవ్వచ్చు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ స్వమిత స్కీమ్లో తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏప్రిల్ 24th. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24th నేషనల్ పంచాయతీ రాజ్ డే జరుపుకుంటారు. ఇప్పుడు ఎక్కడ జరిపారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రీవాల్ అయితే జరుపుకున్నారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మంగోలియా రిఫైనరీ. సో మంగోలియా దేశంలో ఒక రిఫైనరీ అనేది తీసుకొస్తున్నారు. ఆ రిఫైనరీని ఎవరు నిర్మిస్తున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది అక్కడ నిర్మిస్తూ ఉంది. చూద్దాం. సో మంగోలియా విల్ హ్యావ్ ది ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఆఫ్ అండ్ రన్నింగ్ బై ది 2025. సో ఇప్పుడు నిర్మించే ఈ మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ అంటే ఏంటి, మన క్రూడ్ ఆయిల్ బై చేస్తాం కదా, ఆ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసి పెట్రోలియం, డీజిల్గా ఇట్లా తయారు చేస్తున్నారు మన రిఫైనరీలో. సో కాబట్టి ఆ రిఫైనరీ అనేది ఇప్పటివరకు మంగోలియాకి లేదు. సో ఇప్పుడు మొట్టమొదటి రిఫైనరీని ఇండియా అనేది అక్కడ నిర్మిస్తుంది అనమాట. 2025 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది 1.2 బిలియన్ డాలర్స్ ఇండియన్ సాఫ్ట్ లోన్ ఫండెడ్ మంగోలియన్ ఆయిల్ రిఫైనరీ విల్ బి ఫినిష్డ్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో మామూలుగా ఇది మొత్తం వచ్చేసి దీనికి సంబంధించిన ఖర్చు
సో $1.2 బిలియన్. సో దీని ద్వారా ఇండియా అనేది నిర్మిస్తుంది అనమాట. అంటే సాఫ్ట్ లోన్ ఇచ్చింది. సో ఆ సాఫ్ట్ లోన్ అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ దేశానికి ఈ ఇండియా అనేది లోన్ ఇచ్చింది అనమాట. లోన్ ఇచ్చి మనమే నిర్మిస్తున్నాం అక్కడ వచ్చేసి. సో మంగోలియాకి సంబంధించిన మొట్టమొదటి రిఫైనరీ ఇది. దానికి సంబంధించినటువంటి ఏం చెప్పారంటే వీళ్ళు మంగోలియా ఐరన్ రిఫైనరీ విల్ ఫినిష్డ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మొత్తం ఎంత అవుతుందంటే $1.2 బిలియన్ అనేది అవుతుంది ఫస్ట్ ఫేజ్. ఇదైతే కంప్లీట్ అవుతుంది, ఇయర్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. సో ఫైనల్గా మొత్తం రిఫైనరీ అంతా అయితే 2025 అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో రష్యా, ఇక్కడ చూడండి, రష్యా ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫర్ మంగోలియా. ద డెవలప్మెంట్ యాజ్ స్ట్రాటజిక్ ర్యాంపిఫికేషన్స్. సో ఇంతకుముందు మంగోలియాకి రిఫైనరీ లేదు కదా. రిఫైనరీ లేనప్పుడు ఆ ఎనర్జీ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే రష్యా నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. మంగోలియా వాళ్ళు రష్యా నుంచి పెట్రోలియం కావచ్చు, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇవంతా కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. రష్యా నుంచి చాలా దగ్గర కాబట్టి వాళ్ళకి లొకేషన్ అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రిఫైనరీ నిర్మిస్తున్నారు కాబట్టి ఇక త్వరలో వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్గా క్రూడ్ ఆయిల్ బై చేసుకొని వాళ్ళే తయారు చేసుకుంటారు అనమాట. సో ఇట్లా. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా తీసుకొని కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ రెండు క్లబ్ చేసి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ ఈవెంట్స్ అందిస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా మన ఛానల్ రోజు ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. అన్ని ఎగ్జామ్స్కి మీకు ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.